ఉదయకాల ప్రార్థన. సజీవుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క విలువైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. మాకు కంటి నిండా నిద్ర దయచేసినందుకు వందనాలు తండ్రి. అవును తండ్రి, ఈ యొక్క నూతనమైనటువంటి దినములో, మరొక శ్రేష్టమైనటువంటి రోజులో మేము సజీవులంగా ప్రవేశించగలిగాము అంటే అది కేవలము కూడా మీ యొక్క కృప మాత్రమే నాయనా. అందును బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ రోజంతటిని మీకే అర్పిస్తున్నాము, సమర్పిస్తున్నాము. మీ చిత్తానుసారంగా మా జీవితాలను నడిపింప చేయండి. మీకు విరోధముగా ఏ కార్యము మా ద్వారా జరగకుండా మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం ద్వారా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మేము అభివృద్ధి చెందడం కాదు గాని అత్యధికముగా అభివృద్ధి పొందేలాగున మీరు చేస్తారు అని వాక్యం ద్వారా రుజువుపరుస్తున్నారు నాయన. ఎవరైతే ఈరోజు మీ వైపు చూస్తూ మీ వాక్యాన్ని గైకొంటూ మీ లేఖన అనుసారముగా జీవిస్తూ ఉన్నారో వారిని మీరు అత్యధికముగా అభివృద్ధి చేయబోతున్నందుకు స్తోత్రాలు. వారి పనులను, వారి ప్రయత్నాలను, వారి కార్యములను, వారి తలంపులను అన్నిటినీ అభివృద్ధి పరచండి నాయనా. ప్రార్థిస్తున్నా, మీ ఉదయాన్నే లేవగానే ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా అత్యధికముగా అభివృద్ధి చేయమని, చేయబోతున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం నాయన. వెళుతున్న మార్గాలను, వస్తున్న మార్గాలను మీ చేతికి మేము సమర్పించుకుంటున్నాము. ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా, ఏ అపాయం సంభవించకుండా, మార్గంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా ప్రయాణించి మరలా గమ్యస్థానాలకు చేరబడే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈరోజు పనులను కూడా దీవించండి తండ్రి. మేము చేస్తున్న ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం నాయన. మా యొక్క ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను, చేస్తున్న చేతి పనులను అన్నిటినీ ఆశీర్వదించండి. ఏ బిడ్డకు ఏ ఆటంకం ఎదురవ్వకుండా, ఎవరు వారి పనులకు అడ్డుపడకుండా ప్రతి పని కూడా సజావుగా సాగడానికి సహాయము దయచేయండి. వారి వారి పనులలో 100 ప్రతిఫలం వారు పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. జ్ఞానం, బలం, శక్తి, సామర్థ్యం అన్నిటిని మీరే దయచేయండి తండ్రి. ఆగిపోయిన పనులు కూడా మీ కృపను బట్టి మరలా నూతన పరచబడుటకు సహాయము దయచేయండి నాయన. శుభకార్యాలు జరుపుకుంటున్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఏ బిడ్డకు ఈరోజు ఏ లోటు అనేది లేకుండా నాయన మీరే పోషించండి, ఆర్థికంగా నడిపించండి, అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. అయా, ప్రతి బిడ్డకు కావలసిన ఆహారమును దయచేయండి నాయన. అదే విధముగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు సిద్ధపాటు కలిగి ఉంటున్నారు, వెళుతూ ఉన్నారు నాయన. జ్ఞానమును, వివేచనను వారికి దయచేయండి ప్రభువా. జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన. రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్ అన్ని విషయాల్లో మీ సహాయం దయచేయండి. ఏ ఇబ్బంది లేకుండా కృప అనుగ్రహించండి తండ్రి ఆయన. అదే విధంగా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడు వారి పైకి రాకుండా, ఏ సమస్య వారిని చుట్టుముట్టకుండా, ఎవరి కన్ను వారి పైన పడకుండా ఈరోజంతా వారిని మీరే భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి.
సమాధానకరమైన నెమ్మదికరమైన జీవితాన్ని అనుగ్రహించండి అయా. ఈ రోజున లోక ఆకర్షణలలో పాపములో ఎవరు పడిపోకుండా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరే మార్చమని తండ్రి, మీ కృపను బట్టి దయను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారయ్యా. వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మేము కూడా కొందరికైనా మా నోటి ద్వారా స్వార్థను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.